పల్నాడు జిల్లా వినుకొండ శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ ఈ నెల 25న జరగనుంది. ఇక తిరునాళ ఏర్పాట్లను ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పరిశీలించారు. ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ కొండపై జరుగుతున్న ఏర్పాట్లను తనిఖీ చేశారు. భక్తుల రవాణాకు ఫిట్నెస్ ఉన్న ఆర్టీసీ బస్సులను మాత్రమే నడపాలని అధికారులను ఆదేశించారు. తిరునాళ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు. దర్శనానికి వచ్చే భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. తిరునాళ నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భక్తులందరూ కూడా ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకొని తిరునాళను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈసారి భక్తుల రద్దీ ఎక్కువ ఉంది, మహిళలు ఎక్కువ మంది వస్తారు. అంటే రామలింగేశ్వర స్వామి గుడి కడుతున్నారు పైన, ఆ గుడి చూడటానికి ఎక్కువ మంది ఉత్సాహంగా ఉన్నారు. ఫుల్ కండిషన్లో ఉన్న బస్సులు, వీలైనంత వరకు కొత్త బస్సులు పక్క డిపోల నుండి తీసుకొచ్చి 60 బస్సులు మాకు అప్పచెప్పాలి. ముందు రోజే మాకు ఉండాలి. ఓకే అండి. కొంచెం బస్ స్టాండ్ దగ్గర నుండి కొంచెం ఊళ్ళో కూడా శివైశ్వర సెంటర్ నుండి కూడా బస్సులు నడిపితే మొత్తం దారిలో ఎక్కుతారు. థ్యాంక్ యూ అండి. ఈ నెల 25వ తారీఖున శనివారం తొలేకాదశి పండుగ జరగబోతా ఉంది. తొలేకాదశి అంటే మన వినుకొండలో పెద్ద తిరునాళ. ఈసారి గుడి నిర్మాణం దాదాపు 80% పూర్తయింది కాబట్టి భక్తులు కూడా చూడాలనే ఆకాంక్షతో 3 నుండి 4 లక్షల మంది భక్తులు వస్తారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ పాలన వచ్చినాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. అందువల్ల మహిళలు ఇంకా పెద్ద సంఖ్యలో ఈసారి రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 60 బస్సులు ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణమే. ఈ అవకాశాన్ని మహిళలు లక్షల సంఖ్యలో ఉపయోగించుకోబోతున్నారు. ఉదయం నుండి సాయంత్రం 6 గంటల వరకు బస్సులు